దురదృష్టం. ఆ హయాంలో హిందూ ఆచారాలకి ప్రచారాలకి సనాతన ధర్మాలకి విరుద్ధంగా పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ హిందూ సాంప్రదాయాల గురించి వల్లి వేయడానికి సమావేశాలు పెడుతూ ఉన్నారు. తప్పులేదు, వాళ్ళకి ఎప్పటికైనా విజ్ఞత కలిగి హిందూ మత ప్రచారానికి అలాగే సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వచ్చిన దానికి వాళ్ళకు కూడా మేము స్వాగతం పలుకుతూ ఉన్నాం. కానీ గతంలో జరిగినటువంటి ఎన్ని రకాలుగా దుర్మార్గపు కార్యక్రమాలు చేశారో అందరికీ తెలుసు. ఈ పవిత్రమైన రోజు అవి నేను ప్రస్తావన చేయదలుచుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం ఏవైతే 8% పరిపూర్ణంగా పూర్తి చేసినటువంటి దేవాదాయ శాఖ ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది అని చెప్పి మనం చేస్తున్నాం. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నిర్యాణం రోజుని ప్రభుత్వ పండుగగా చేస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చినటువంటి తొలి మాసంలోనే ప్రభుత్వం రాగానే దానికి అవసరమైన జీవో విడుదల చేశాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క నిర్యాణం రోజు ప్రభుత్వ పండుగగా నిర్వహించడం జరుగుతుంది పెనుగొండ గ్రామంలో. అలాగే ధూపదీప నైవేద్యాలకు ఏ ఆలయాలకైతే ఆలనా పాలన లేదో, దీపం పెట్టే దిక్కు కూడా లేకుండా పోయిందో గత 5 సంవత్సరాల్లో ఆ ఆలయాలకన్నిటికీ ఇవాళ 10,000 రూపాయలు ఇచ్చి ఇప్పుడు దాదాపుగా 5,600 ఆలయాలకి 10,000 రూపాయల లెక్కన ప్రతి నెల 1వ తారీఖు అంతా ధూపదీప నైవేద్యాల కింద డబ్బు విడుదల చేస్తున్నాం. ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లకి పంపడం జరుగుతూ ఉంది. దేవాలయాల్లో ఉత్సవాలు కానీ అలాగే ఇతరత్ర క్రతువులు, దేవాదాయ కార్యక్రమాలు, అలాగే నైవేద్యం, పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు ఇవన్నీ ఆ ఆలయం యొక్క పండితుల యొక్క వారి యొక్క అనుమతితోనే జరగాలి. ఆ యొక్క ఆగమ పండితులు ఏ సూచనలు అయితే చేస్తే దాని ప్రకారమే నిర్వహించాలి. అంతేకాని ఆ దేవాదాయ శాఖ అధికారులు గాని పాలక వర్గాలకి ఎటువంటి ప్రమేయం ఉండదు పూజాది కైంకర్యాలు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం అమలవుతూ ఉంది. పాలక వర్గం కానీ దేవాదాయ శాఖ అధికారులు గాని వీళ్ళందరూ వారికి సహకరించి ఏర్పాట్లు చేయాలే తప్ప అంతరాలయం గర్భాలయంలో జరిగే పూజాది కార్యక్రమాలకి పూర్తిగా ఆగమ పండితుల యొక్క ఆలోచన ప్రకారమే చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వేద విద్యార్థులందరికీ కూడా ఇవాళ నెలకు 3,000 లెక్కన 600 మంది క్వాలిఫై అయ్యారు. 600 మందికి నెలకు 3,000 లెక్కన వారికి 3 సంవత్సరాల కాలం వారికి ఒక సంభావన కింద వృత్తి కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 50,000కు పైబడిన ఆదాయం ఉన్నటువంటి ఆలయాల్లో అర్చకులకి గతంలో 10,000 రూపాయలే ఇచ్చేవాళ్ళు. ఆ 10,000 కూడా ఇవ్వని పరిస్థితులు గడిచిన 2 సంవత్సరాలు చూసాం. అందుకనే ఈ ప్రభుత్వం రాగానే 10,000 సరిపోదని 15,000కు పెంచి ఆ యొక్క అర్చకులకి 15,000 రూపాయలని ఇవాళ ఆలయాలకి పంపిణీ చేస్తున్నామని చెప్పి వాళ్ళ బ్యాంకులకు పంపిస్తూ ఉన్నాం. ప్రతి ఆలయంలో కూడా ట్రస్ట్ బోర్డుల్లో ఖచ్చితంగా బ్రాహ్మలు, నాయీ బ్రాహ్మలు ఉండి తీరాలి సభ్యులుగా అని చెప్పి ఒక నిర్ణయం చేశాం. అందుకనే ప్రతి ఆలయం ట్రస్ట్ బోర్డులో వరకు కూడా దేవాదాయ శాఖలో ఉన్న పరిధిలో ఉన్న ఆలయాలన్నింటినీ కూడా ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేటిది ప్రతి జిల్లాలో ఉన్న ఆలయాలని పర్యవేక్షించడానికి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నేను, అలాగే మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ అందరం కలిసి ఆయా జిల్లాలకు వెళ్ళినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, జిల్లా అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహిస్తూ పనులు ప్రారంభిస్తూ దాదాపుగా ఇవాళ మేము మీకు వివరించాల్సి వస్తే ధూపదీప నైవేద్యాలు 5,523 ఆలయాలకు ఇచ్చాం. ప్రతి ఆలయానికి 10,000 లెక్కన ఇస్తూ వచ్చాం. అలాగే CGF ఫండ్ నుంచి 210 పనులు 232.75 కోట్లు 60 కోట్ల కాంట్రిబ్యూషన్ వచ్చింది. భక్తుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి 63 కోట్ల రూపాయలు వారిస్తే దేవాదాయ శాఖ నుంచి 232.75 కోట్ల రూపాయలు మొత్తం మీద 300 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఈ ఒక్క సంవత్సరం 210 పనులు ప్రారంభించాం ఆలయాలు. ఇవన్నీ కూడా పనులు మొదలుపెట్టి ఒక్క సంవత్సరం లోపల పూర్తి చేయాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. మొత్తం మీద 2 సంవత్సరాల్లో 998 పనులకి 772 కోట్ల రూపాయలని ఖర్చు చేయడానికి మొదలు పెడితే 489 పనులు పూర్తయ్యాయి. 384 పనులు ప్రగతిలో ఉన్నాయి. 125 పనులు ఇంకా ప్రారంభం కావాల్సినవి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఆధ్యాత్మిక ప్రవృత్తి ప్రజల్లో రావాలి. సామాన్యులు కూడా దైవాన్ని విశ్వసించాలి. ఆధ్యాత్మికతని, హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా మరి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని చెప్పి కోరుతూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలో ఇవాళ అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు, కార్యక్రమాలు ప్రతి ఆలయంలో జరుగుతున్నాయి. మరి మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి దేవాదాయ శాఖ ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.